ఈ సెక్షన్ 321లో ఒక్క పదము ఎంత తేడా ఇస్తుందో గమనించండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ దట్ సెక్షన్ 321 CRPC యూజ్డ్ ది ఫ్రేజ్ withdrawal from prosecution and not withdrawal of prosecution. Withdrawal of prosecution, OF of withdrawal from prosecution అని అంటే కేసు నడుస్తున్నప్పుడు విచారణ నుంచి విరమించుకుంటున్నాము అన్నది విత్డ్రాల్ ఆఫ్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఒక్క 2 అక్షరాలే, ఫ్రమ్కి ఆఫ్కి తేడా. ఆఫ్ అని ఉన్నది ఇక్కడ. విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే అసలు కేసుని ఎత్తేస్తున్నాము అనేది. ఈ విషయం కూడా తెలియకుండా చర్చల మీద చర్చలు పెట్టి ప్రజల సమయాన్ని వృధా చేసి న్యాయ వ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థకి కళంకము, న్యాయమూర్తుల మీద అగౌరవం వచ్చేలా ప్రవర్తిస్తున్నది ఈ పచ్చ మీడియా. ఏం లేదు, ఈ పచ్చ మీడియా న్యాయ వ్యవస్థ మీద ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది. న్యాయమూర్తుల మీద న్యాయమూర్తులకు అగౌరవం తెచ్చేటట్లుగా, న్యాయ వ్యవస్థకి అగౌరవం తెచ్చేటట్లుగా ఈ పచ్చ మీడియా ప్రవర్తిస్తోంది. ఆ పచ్చ మీడియాని నమ్ముకున్న, ఆ పచ్చ మీడియాని కొన్న, పచ్చ మీడియా నమ్ముకొన్న బాబుగారి పుత్రరత్నము అలాగే చేస్తున్నారు, అలాగే ప్రవర్తిస్తున్నారు. Withdrawal of prosecution that would have necessarily meant for closure of the case. Scope, applicability and grounds. In granting consent, the court must exercise judicial discretion. కేసులు విత్డ్రా చేసుకోవాలి అని అంటే కోర్టు తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలి. In the case Shivanandan Paswan versus State of Bihar and others 1983 1 SCC 438 కేసు నెంబర్ మళ్ళీ రాసుకోండి. శివనందన్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్ 1983 1 SCC 438. The Supreme Court opinioned that section 321 of the code CRPC enable the public prosecutor to withdraw from the prosecution with the consent of the court. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటానికి కోర్టు అనుమతి ఇస్తేనే ఆ కేసు విత్డ్రా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వేశారు, కోర్టు అనుమతించింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా లేదు, సంబంధమే లేదు ఆయనకి. ఆయన పనులు చేసుకెళ్తున్నారు, ప్రజా సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ, ఆ పథకాల అమలు తీరును చేసుకుంటూ దేశంలోనే 13,72,000 మందికి ఒక్క రోజులో వ్యాక్సినేషన్ వేసి ప్రపంచ రికార్డు, దేశ రికార్డు సృష్టించారే. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి. Before an application under sections 321 CRPC, the public prosecutor has to apply his mind to the facts of the case independently without being subject to any outside influence, and secondly that the court before which the case is pending cannot give its consent to withdraw without itself applying mind to the fact of the case. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కోర్టులో అప్లై చేయంగానే ఆయన కూడా తన మేధస్సును ఉపయోగించి కోర్టులో అప్లికేషన్ పెడితే ఈ కేసు విత్డ్రా కోసమని సెక్షన్ 321 CRPC ప్రకారంగా న్యాయస్థానము, న్యాయమూర్తి కూడా అది సముచితము, సరైనదే అని అనుకున్నప్పుడు ఆయన తీర్పు ఇవ్వచ్చు, ఆ కేసుని విత్డ్రా చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు శివనందన్ పస్వాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అదర్స్ 1983 1 SCC 438లో చెప్పింది.
ఇంకో కేసులో సుభాష్ చంద్ర వర్సెస్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ 1980 2 SCC 155. Subhash Chandra versus Chandigarh Administration 1980 2 SCC 155. It was held that the public prosecutor who alone is entitled to pray for withdrawal is to act not as a part of executive but as a judicial limb, and in praying for withdrawal he is to exercise his independent discretion even if it incurs the displeasure of his master affecting continuance of his office అని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమని? తనకి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా కూడా ఉద్యోగం పోతుందని తెలిసి కూడా ఆ కేసును విత్డ్రా చెయ్యొద్దని చెప్పే అధికారం కూడా ప్రాసిక్యూటర్కు ఉంటుంది. విత్డ్రా చేయమని చెప్పే అధికారం ఎలా ఉందో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆర్టికల్ సిఆర్పిసి 321 ప్రకారంగా చెప్పచ్చు. Permission for withdrawal from prosecution cannot be granted mechanically. Withdrawal must be for proper administration of justice and only in public interest. ప్రజలు కోరుకుంటే చాలన్నమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసము ప్రాసిక్యూషను విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అప్లై చేయొచ్చు. ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ బై ది అపెక్స్ కోర్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ అబ్దుల్ కరీం అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. Abdul Karim and others versus State of Karnataka 2008 SCC 710 that an application under section 321 CRPC could not be allowed only on the ground that the state government had taken a decision for withdrawing the prosecution, and such an order could only be passed after examining the fact and circumstances of the case. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ అప్లై చేయలే. కేసు విత్డ్రా చేయమని ఆయనకి ఏం ఆర్డర్స్ ఇవ్వాలా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి. అలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే అధికారం ఉన్నా ఇస్తే కూడా దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరస్కరించవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాన్ని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చి కోర్టులో విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ కేసు వేయవచ్చు అని సుప్రీంకోర్టు అబ్దుల్ కరీం అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2008 SCC 710లో తీర్పు చెప్పింది. In case of Rajendra Kumar versus State through Special Police Establishment 1980 3 SCC 435, ఇందులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని రైల్వే కానీ, ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ 1946 సిబిఐ కేసులు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కానీ, రైల్వే కేసులు కానీ ఉంటే అటువంటి కేసుల్ని విత్డ్రా చేసుకోమనే అధికారము పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండదు అని తీర్పు చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద రైల్వే కేసు లేదు, సిబిఐ ఈడీ కేసులు ఉంటే అవి కోర్టులలో నడుస్తూనే ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారైనా ఇబ్బంది లేదు. స్టేజ్ ఆఫ్ విత్డ్రాల్ in Rajendra Jain versus State 1980 3 SCC 434. Rajendra Jain versus State 1980 3 SCC 434. The Supreme Court has held that notwithstanding the fact that offence is exclusively triable by the Court of Session, the Court of Committing Magistrate is competent to give consent to the public prosecutor to withdraw from prosecution. సెషన్ కోర్టుకి బదిలీ చేసే కేసు ఉన్న ఆ సెక్షన్లో ఉన్నా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కేసును విత్డ్రా చేసుకునే అర్హత ఉన్నది, అవకాశం ఉన్నది అని రాజేంద్ర జైన్ వర్సెస్ స్టేట్ 1980లో 3 SCC 434 సుప్రీంకోర్టు జడ్జిమెంట్. థర్డ్ పార్టీ కెన్ అపోజ్ విత్డ్రాల్. అలా ఎవరైనా ఏదైనా కోర్టులో కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ కోర్టులో కేసులు కనుక వాయిదా ఉపసంహరించుకున్నట్లయితే దాని మీద థర్డ్ పార్టీ సుబ్బారావు కాదు, రమేష్ బాబు కాదు, కృష్ణ కావచ్చు,
రాధాకృష్ణ కావచ్చు, వెంకటకృష్ణ కావచ్చు, సాంబశివుడు కావచ్చు, సుబ్బారావు కావచ్చు, కుండలు కొట్టేవాడు కావచ్చు, మందు తాగేవాడు కావచ్చు, బజార్లు ఎమ్మడి తిరిగేవాడు కావచ్చు, ఎవడైనా సరే భారతదేశ పౌరుడు అన్నవాడు ఎవడైనా సరే ఆ కేసును ఉపసంహరించడం తప్పని కోర్టులలో కేసు వేసుకోవచ్చు, తప్పే లేదు.